గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో దానిలో భాగంగానే మరి ఇన్ఛార్జి మంత్రివర్యులు నాదెండ్ల భాస్కర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారు, జేసీ గారు, ఎంఆర్ఓ గారు, అలాగే నియోజకవర్గంలోని నాయకులతో పాటు 7 నియోజకవర్గాలు, ఏలూరు జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల ఎమ్మెల్యే క్యాండిడేట్లతో మరి ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో ఏదైతే సీఎం గారి దగ్గర నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే మెయిన్గా వాళ్ళు ప్రజలకి కావాల్సిన అవసరాలు ఏమున్నాయనేది కూడా ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి మరి నాదెండ్ల మనోహర్ గారు సూచించడం జరిగింది. అందులో భాగంగానే మరి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే పెన్షన్లు మరి అనేక మంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పెన్షన్ల కార్యక్రమంలో అడుగుతున్నారని చెప్పి అందరూ కూడా ఏకగ్రీవంగా అందరు ఎమ్మెల్యేలు కూడా అడిగారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఎంతవరకు పెన్షన్లు ఇవ్వగలిగితే మనం కొత్తగా విడో పెన్షన్లు కానీ, అలాగే దివ్యాంగుల పెన్షన్లు కానీ, అలాగే ఓఏబీ పెన్షన్లు కానీ అవి సాధ్యాసాధ్యాలు ఆలోచించి నియోజకవర్గానికి ఇన్ని కేటాయించమని చెప్పి అడుగుదామని అనుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే హౌజింగ్కి సంబంధించి అన్నీ కూడా కంప్లీట్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే మరి పేదవాడు ఇల్లు గురించి అడుగుతారు కాబట్టి ఏదైతే ఇన్కంప్లీషన్లో ఉన్నాయో ఆ ఇల్లుల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పి ఈ 2 కూడా గవర్నమెంట్ తరపున ఉన్న దాని గురించి ఈ 2 ఏకగ్రంగా 7 నియోజకవర్గాల తరపున కూడా మనోహర్ గారు అవి అడుగుదామని చెప్పి ప్రపోజల్ పెట్టారు. దానికి అందరు ఎమ్మెల్యేలు కూడా అంగీకరించడం జరిగింది. అలాగే నియోజకవర్గ సమస్యల మీద వచ్చేసరికి మరి మా నియోజకవర్గానికి వచ్చేసరికి ఎన్ఆర్జీఎస్ గ్రాంట్లు రావట్లేదన్న ఉద్దేశంతో ఏదైతే విలీనమైన గ్రామాల్లో రోడ్లు, డ్రైన్లు అన్నీ కూడా మిగిలిపోయినాయి కాబట్టి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్కి వెళ్ళేసరికి మరి వాళ్ళు అడుగుతారు కాబట్టి దానికి సంబంధించి ఎంతవరకు గ్రాంటు ఇవ్వగలుగుతారో, ఎందుకంటే ఆర్థిక పరిస్థితిని కూడా చూసుకునే డిమాండ్ అనేది ఏమీ లేదు, ఎంతవరకు ఇవ్వాలో నియోజకవర్గానికి అవి కేటాయిస్తే అందులో మేజర్గా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అవి క్లియర్ చేస్తామని చెప్పి మేము చెప్పడం జరిగింది. దానికి కూడా ఆయన సుముఖంగానే వ్యక్తం చేశారు. అదేవిధంగా ఏదైతే టిడ్కో ఇల్లుకి డీడీలు కట్టి వాళ్ళ డబ్బులు ఇంకా రిటర్న్ ఇవ్వని వాళ్ళంతా కూడా ఏలూరు నియోజకవర్గాల్లో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3-4 నియోజకవర్గాల్లోనే రిటర్న్ ఇవ్వలేదు. అవి కూడా త్వరితగతిన క్లియర్ చేయాలని చెప్పి అడగడం జరిగింది. అదేవిధంగా డిగ్రీ కాలేజీకి సంబంధించి ఏలూరు నియోజకవర్గంలో ఏదైతే డిగ్రీ కాలేజీ ప్రామిస్ చేశామో ఆ డిగ్రీ కాలేజీని కట్టిస్తే మరి అందరూ కూడా యూత్ అందరూ కూడా ఏదైతే ఆ ప్రామిస్ చేశామో ఆ ప్రామిస్ నెరవేర్చుంటారు కాబట్టి అది ఏదైతే దాంట్లో ఉషా స్కీములో అది సెంట్రల్ గవర్నమెంట్ పంపితే ఆ స్కీమ్ అనేది క్లోజ్ అయిపోయారు. ఇప్పుడు ఏదైతే స్టేట్ గవర్నమెంటే దాన్ని బరాయించాలి కాబట్టి మరి సాధ్యాసాధ్యాలు పరిశీలించి అది చేస్తే మనకు బాగుంటుందని కూడా మేము సూచన ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మరి సానుకూలంగానే తీసుకుని ఈ 3 సబ్జెక్టులు కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే నిరంతరం గ్రీవెన్స్ ఏదైతే చేస్తున్నామో ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా ఏదైతే దేనికి వెళ్ళకోకుండా క్యాడర్ను అనుసంధానం చేసుకుంటూ కూడా ప్రతి సమస్య పరిష్కరించడానికి అన్ని విధాల ప్రయత్నం చేయాలని చెప్పారు. నేను కూడా జిల్లా అధ్యక్షుడిగా మరి అందరికీ కూడా ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో టచ్లో ఉంటూ రోజు కూడా ఎవరైతే ప్రజలు వస్తున్నారో వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే సమస్యలు అయితే మీరు వెంటనే పరిష్కరించండి, అధికారుల దృష్టికి తీసుకెళ్లవలసిన ఏమన్నా ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. క్యాడర్కి అదే ఇన్ఛార్జికి కానీ ఎమ్మెల్యేలకు కానీ అనుసంధానం ఉన్నప్పుడు ఏ పని అయినా సరే డెఫినెట్గా అయ్యే పరిస్థితి ఉంటుంది. మా ఏలూరు నియోజకవర్గం వచ్చేసరికి నిరంతరం కూడా శానిటైజేషన్ వ్యవస్థ కాడ నుంచి ప్రతి దాంట్లో కూడా మా ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పరిశీలించడం జరుగుద్ది. అదేవిధంగా శానిటైజేషన్ ఏదైతే వర్కర్లు తక్కువ ఉన్నారు, రాబోయే రోజుల్లో కార్పొరేషన్లో శానిటైజేషన్ వర్కర్లు తక్కువ ఉన్నారు కాబట్టి ఒక 50 మంది వర్కర్ని ఏదైతే డైలీ వేజెస్ కిందన్నా తీసుకోమని చెప్పి అడగడం జరిగింది. దాన్ని ఏదైతే జేసీ గారికి చెప్పడం జరిగిందో ఆ విధంగా తీసుకుని ఉంటే మరి కార్పొరేషన్ కాబట్టి ప్రముఖంగా ఏలూరు హెడ్ క్వార్టర్ కాబట్టి ఆ శానిటైజేషన్ వ్యవస్థ ఏది ఉండకూడదని కూడా చెప్పడం జరిగింది. అలాగే మా క్యాంప్ ఆఫీస్లో ప్రతి గురువారం కూడా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. క్యాడర్ అందరూ కూడా దీనికి అనుసంధానం చేసుకుని ప్రతి డివిజన్లో కూడా చెప్తున్నారు. ఎవరైతే మందులు కొనుక్కోలేని పరిస్థితి ఉంటారో, ఎవరైతే డాక్టర్ ఫీజులు చెల్లించలేని పరిస్థితులు ఉంటారో, షుగర్కి, బీపీకి, అదేవిధంగా హార్ట్కి సంబంధించి ఏదైతే కంటికి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ ప్రతి గురువారం కూడా మెడికల్ క్యాంప్ నిర్వహించి
వాళ్ళకి మాత్రలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కంటి ఆపరేషన్లు ఎవరైనా చేయించుకోదలుచుకుంటే ఆశ్రమం వారితో అనుసంధానం చేస్తూ వాళ్ళు ఇచ్చే కన్సెషన్ డబ్బులు కూడా మేము కడుతూ డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా ఉచితంగా చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏలూరు నియోజకవర్గం సంబంధించి ఏ విషయంలో అయినా సరే ప్రజా గ్రీవెన్స్ అనేది నిరంతరం జరుగుతుంది కాబట్టి ప్రజా సమస్యలు అనేది తప్పనిసరిగా ఏదున్నా సరే నాయకులందరూ కూడా ఒక టీం వర్క్గా చేస్తూ ఏ ఇబ్బందిగా లేకుండా చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా చేసుకుని నాయకులు అనుసంధానం చేసుకునేటట్టుగా మాకు ఆ గైడెన్స్ ఇచ్చారు. ఏదైతే జరుగుతున్నది ఉన్నదో ఇక ఏదైతే ఇబ్బందులు వస్తున్నాయో ఎవరికైనా అధికారులతో ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు కూడా మాకు చెప్తే డెఫినెట్గా క్లియర్ చేస్తాం. అది ప్రజా సమస్యల మీద ఇబ్బంది అనేది చెప్పాలి తప్పితే వ్యక్తిగత పనుల మీద కాదని చెప్పారు. వ్యక్తిగత పని మీద ఎవరో కూడా ఏ విషయంలో కూడా మరి అధికారుల దృష్టికి తీసుకొచ్చినా సరే అది మీ పర్సనల్ విషయాలు కాబట్టి అవి పార్టీ దృష్టికి తీసుకురావద్దని చెప్పడం కూడా జరిగింది. ఈ సందర్భంగా అందరం కూడా ఏకదాటి మీద రేపు రాబోయే 2026-27లో ప్రజలకు ఏ ఇబ్బంది లేకోకుండా ఒక సువర్ణ యుగాన్ని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందిస్తానన్నారో కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందనేది 2 సంవత్సరాల్లో జరిగిన విషయాలతో పాటు ఏదైతే సూపర్ 6తో పాటు ఏదైతే ఉచిత బస్సు కాడి నుంచి ఏదైతే పెన్షన్ల కాడి నుంచి ఏ విధంగా మాట నిలబెట్టుకున్నారో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి అందరు నాయకులకు కూడా సూచించడం జరిగింది. నమస్కారం. ప్రజాదళం